42% రిజర్వేషన్లతో బీసీలకు కలిగే మేలుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల అధికారంలో బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీసీ కోటా అమలు కోసం ఆర్డినెన్స్పై బీజేపీ ప్రశ్నించడం సరైంది కాదన్నారు. అటు బడకచెర్లను ముందు పెట్టి 10 ఏళ్ల దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ లీడర్లు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కుల సర్వే, బీసీలకు 42% రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ టైంలో కవిత జైల్లో ఉన్నారన్న పీసీసీ చీఫ్ ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. బీసీ కోటాపై విపక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, మాకు కితాబు చెప్పైనా పర్వాలే కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు. వాళ్ళ నాయకురాలు కవిత గారు కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది, అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. బనకచర్లను ముందు పెట్టి 10 ఏళ్లు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే బావా బామ్మర్దులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల్లో ఏపీ పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీ సెషన్స్ పెట్టాలన్న హరీష్ కామెంట్స్ ను స్వాగతిస్తున్నామన్నారు. అయితే సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు ఎంపీ చామల. మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. మీ 10 సంవత్సరాల పాలన, మా సంవత్సరంన్నర పాలన, ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను. మరి 10 సంవత్సరాలలో 99 టీఎంసీల నీళ్ళు ఎందుకు వాడుకోలేకపోయినాము? ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాము చెప్పండి కృష్ణా మీద. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారన్నారు ఎంపీ మల్లు రవి. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సర్కార్ 200 కోట్ల మేర ఖర్చు చేస్తోందని చెప్పారు. 7 లక్షల మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ కు ఒకేసారి మెస్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనన్నారు మల్లు రవి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్రూవ్ చేసి శాంక్షన్ చేశారు. ఒక్కొక్క హాస్టల్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాలు అలాట్ చేశారు. 2600 మంది విద్యార్థుల్ని ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దగ్గర అదే హాస్టల్లో చదువుకునేటటువంటి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ హాస్టల్. పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోటా అమలు కావాలంటే ఆర్డినెన్స్ తప్పనిసరి అన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఆర్డినెన్స్ ఎందుకు చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించడం ఆశ్చర్యమేస్తోందన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా బీసీ రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణ శాసనసభలో మీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ విభాగం ఏదైతుందో 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం, మద్దతు తెలిపి, ఎప్పుడైతే మీరు ఇక్కడ మద్దతు తెలిపినరో వీళ్ళ కేంద్రంలో మీరు ప్రభుత్వం అధికారం ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. మీరు అక్కడ మీ బాధ్యత నిర్వర్తించకుండా మళ్ళీ ఇక్కడ ఏదైతున్నదో మీరు ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారు అంటే దీన్ని బట్టి ఏంటంటే అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? మీరు 42% రిజర్వేషన్ కల్పించాలంటున్నా వద్దంటున్నా? రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో గోదావరి నీటిని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. గోదావరి జలాలు వృధా కాకుండా సీతారామ ద్వారా చెరువుల్లో, కుంటల్లో నీటిని నింపుకొని సాగుకు వాడుకోవచ్చన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 నుంచి 1500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. మరి ఇవాళ సీతారామ ప్రాజెక్టు అనేటువంటి అతి పెద్ద ప్రాజెక్టు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఈ రోజున వృధాగా పోయే గోదావరి జలాలని మరి ఈ రోజున బీజేపీ పంప్ హౌస్ దగ్గర మరి మోటార్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదలడం జరిగింది. మరి ఈ నీళ్లు వరద నీళ్ళు ఏవైతుందో ఈ రోజున మనం మరి చెరువులు, గుంటలు అన్నీ నిండు గుండెలాగా నింపి పెట్టుకుంటే పంటలు అనేటివి ఎండిపోవు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.